బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించారు. సీతక్క తరపు అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు మంత్రి సీతక్క. మొత్తం టెండర్ విలువ 44 కోట్లే ఉన్నప్పటికీ అందులో 30 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పడం అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, మొత్తం అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో తన ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా, తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగే విధంగా తనపైన అవినీతి ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని, దీనిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్ట్ కావాలని, వెంటనే ఆ సోషల్ మీడియాల నుంచి పోస్టులు తొలగించే విధంగా చొరవ తీసుకోవాలంటూ కేసీఆర్కు నోటీసులు ఇష్యూ చేశారు మంత్రి సీతక్క. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, సీతక్క పంపించిన నోటీసులు తన అడ్వకేట్ ద్వారా నోటీసులు పంపించారు. సో అది రిసీవ్ చేసుకున్నారా కేసీఆర్? దాంట్లో ఆ నోటీసుల్లో ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు, ఏ అంశం విషయంలో సీతక్క రియాక్ట్ అయ్యారు ఆ నోటీసుల ద్వారా? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అటు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే రీసెంట్ గా అంగన్వాడీకి సంబంధించినటువంటి మొబైల్ కొనుగోలు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేయించి అంగన్వాడీలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఒకవైపు ఈ మొబైల్స్ అనేవి పూర్తిగా అంగన్వాడీ, అదేవిధంగా కొన్ని కార్యక్రమాల కోసం ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసి నేరుగా అంగన్వాడీలో పనిచేసే వారికి వీటిని అందించింది. అయితే ప్రస్తుతం ఈ అంగన్వాడీ మొబైల్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, అందులో సీతక్క హస్తం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కూడా దీనిపైన పదే పదే పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ పోస్టులన్నీ ఉద్దేశించి రీసెంట్గా ములుగు జిల్లాలో జరిగినటువంటి, అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన జరుగుతున్నటువంటి సమయంలో అదే వేదిక మీద మంత్రి సీతక్క పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సోషల్ మీడియాకు వార్నింగ్ ఇచ్చింది. పేటీఎం బ్యాచ్ లాగా పనిచేయొద్దని, తనపైన ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదు అంటూ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు పెద్ద ఎత్తున స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సేమ్ టైం సొంత చెల్లి కవిత పైన ఒకవైపు సోషల్ మీడియా వేదికగా మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తనని ఉద్దేశించి కూడా ప్రస్తుతం తనకు సంబంధం లేనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే కాసేపటి క్రితం ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి పూర్తిగా, అంటే బీఆర్ఎస్ అంటేనే బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్ కాబట్టి ఆయనకి నేరుగా ఇటు సీతక్క లీగల్ నోటీసులు కూడా జారీ చేసింది. రాజేష్, ఒక్కసారి నోటీసులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది చూస్తే, మొదటిగా ఈ నోటీస్ని అటు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా నేరుగా అడ్వకేట్లు, అంటే మొత్తం కూడా తనకు సంబంధించినటువంటి 4 అడ్వకేట్లు తరపున ఈ 4 కృష్ణకుమార్ అనే అడ్వకేట్ల ద్వారా కూడా పంపించినటువంటి పరిస్థితి నోటీసు. అయితే ఇందులో అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కానివ్వండి కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, సేమ్ టైం ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టంగా కూడా కవిత పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం టెండర్ విలువ 44 కోట్లే ఉన్నప్పటికీ అందులో 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధత, ఆధారాలు లేని ఆరోపణలు అంటూ కూడా పేర్కొన్నారు. అంటే పూర్తిగా ఈ టెండర్ అనేది 44 కోట్లకు పిలిచారు. ఆ 44 కోట్లు కూడా పూర్తిగా ఆ టెండర్లు వచ్చిన తర్వాత కమిటీ నిర్ణయించి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందంటూ కూడా సీతక్క చెప్పారు. 44 కోట్లు ఉన్నటువంటి టెండర్లో 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నించారు. అయితే సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో
పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ బాధ్యత వహించాలి అంటూ కూడా మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా సీతక్క నోటీసులో పేర్కొన్నారు. సేమ్ టైం రాజేష్ 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో కూడా అటు కవిత మొత్తం సీతక్క పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కూడా నోటీసులో కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా యూట్యూబ్ సంబంధించి ఆ లింక్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కొన్ని ఉన్నాయి, మన thumbnail కి సంబంధించి. తర్వాత ఒకటి కనిపిస్తుంది కేసీఆర్ ఫ్యాన్స్ క్లబ్ అంటూ, అంటే ఇంకా కేసీఆర్ ఫ్యాన్స్ క్లబ్లో ఇటువంటి పోస్టులు పెడుతున్నాను. ఇంకా ఎటువంటి హ్యాండిల్స్లో ఇంకా ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారా నోటీసులో? ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని క్లిప్పింగ్స్ని కూడా, అంటే ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా కూడా ఈ పోస్టులు అన్నీ కూడా పెట్టారు. ఆ పోస్టులు అన్నిటికి సంబంధించినటువంటి ద సెట్ పోస్ట్ ఆల్సో కంటైన్స్ ఎ పిక్చర్ ఆఫ్ మై క్లయింట్స్ అంటూ కూడా పెట్టడం జరిగింది. పూర్తిగా రాజేష్ చూడొచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది. కాంగ్రెస్ ఈజ్ నాట్ ఇంటెలిజిబుల్ ఫర్ కరప్షన్. Minister Sitaka did not leave even the phones given to Anganwadi workers. The cost of Samsung A06 phone given to Anganwadi is only rupees 8,499, but Sitaka, who showed the cost one phone is 14,499 and committed corruption of 30 crores అంటూ కూడా ఇందులో మెన్షన్ చేశారు. కాంగ్రెస్ లూటింగ్ తెలంగాణ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే సీతక్క ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చినటువంటి ఫోన్ విలువ కేవలం 8,499 రూపాయలు, కానీ సీతక్క మాత్రం ఒక్కొక్క ఫోను 14,499 అంటూ కూడా లెక్కల్లో మెన్షన్ చేశారు. అంటే మొత్తం కూడా 44 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లో 30 కోట్లు కరప్షన్ జరిగింది అంటూ కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇంకొకటి కూడా మనం చూడొచ్చు, 2 days ఎగో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఒకటేమో 2 days ఎగో పోస్ట్ ఇది, కాంగ్రెస్ అవినీతి కాదేది, కాంగ్రెస్ అవినీతికి కాదేది అనర్హం, ఆఖరికి అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చే ఫోన్లు సైతం అంటూ కూడా ఒకటి పెట్టడం జరిగింది. మొబైల్ ఫోన్లలో మంత్రి సీతక్క 30 కోట్ల స్కామ్, అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చే ఫోన్లకు సైతం కాంగ్రెస్ అవినీతి తిమింగలాలు. అంగన్వాడీ 38,130 మొబైల్ ఫోన్లు ఇచ్చేందుకు మొత్తం 54 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇచ్చిన సామ్సంగ్ A60 ఫోన్ ఖరీదు కేవలం 8,499 రూపాయలు మాత్రమే, కానీ ఒక్కొక్క ఫోన్ ఖరీదు 14,499 అంటూ కూడా చూపించారు. అంటే మొత్తం 30 కోట్ల అవినీతి జరిగింది అంటూ కూడా ఏదైతే ఇటు ఒక పిక్చర్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క, అదేవిధంగా మిగతా అధికారులంతా కూడా కలిసి అంగన్వాడీ మహిళలకు ఇస్తున్నటువంటి ఆ ఫోన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే పిక్చర్ ఉంటుందో అవన్నీ కూడా పోస్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా కేవలం ఆరోపణలు మాత్రమే, తన పైన ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఇవన్నీ అంటూ కూడా సీతక్క లీగల్ నోటీస్ పంపింది. మరి చూడాలి దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, ఈ సోషల్ మీడియా పోస్టులు ఏమైనా తొలగిస్తారా లేదంటే ఏం చేయబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ హేమా. అంగన్వాడీకి ఇవ్వాల్సినటువంటి ఫోన్ల వాటిలో ఆ పథకంలో భారీ అవినీతి జరిగింది, మంత్రి సీతక్క 30 కోట్ల అవినీతికి పాల్పడింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో సర్క్యులేట్ చేస్తున్నారు. సో దానిపైన మంత్రి సీతక్క చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి నోటీసులు పంపించారు. మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా నేను అవినీతి పర్రాలంటూ ఈ రకంగా సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిపైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా మీరు బాధ్యత వహించాలి, 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు క్షమాపణ చెప్పాలంటూ సీతక్క నోటీసులు జారీ చేశారు. తన అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు నోటీసులు పంపించారు మంత్రి